మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలకు శాశ్వత ఆశీర్వాదము కలగాలి అంటే, మన బిడ్డలు దీవెనకరంగా ఉండి స్థిరముగా ఎదిగి ఫలించాలి అంటే, అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మన కష్టము ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన తెలివి ద్వారా, మన ప్రయాస ద్వారా సంపాదించుకున్నది కొంతవరకే కానీ పూర్తి స్థాయిలో నిత్యము అది ఉండకపోవచ్చు. ప్రియమైన ప్రజలారా, మనం ఉన్నంతకాలం అది ఉండొచ్చు, తర్వాత మన బిడ్డలు దాన్ని పాడు చేసి నష్టపరుచుకోవచ్చు. అయితే దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యము ఉంటుంది, అది నిత్యము కలకాలము ఆశీర్వాదంగా మార్చబడుతుంది అని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కోసం మనం వెతుకుదాం. దేవుడిచ్చే దీవెనలు మనం వెతికి దేవుని ఆశీర్వాదమును మనం పొందుకొని ఆ ఆశీర్వాదము చేత మనం ఆశీర్వదించబడి మనము మన